హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ఫుడ్ ఈజీ హెల్త్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చండి కైమా అండి. కైమా ఫ్రై ఎలా చేస్తున్నానో చూడండి. మీరు కూడా దాని కొరకు మనము కైమా తీసుకున్నామండి. అలాగే నేను ఆనియన్స్ టూ చిల్లీస్ అండ్ కొత్తిమీర అన్నీ తీసుకున్నాను. మనం తీసుకున్న కైమాని 3 టైమ్స్ వాష్ చేశానండి. చూడండి, చక్కగా 3 టైమ్స్ కడుక్కోవాలి, దానిలో ఎటువంటి మట్టి లేకుండా. సో కడుక్కుని మనం ప్యాన్ తీసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేస్తున్నాము. కైమాలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో మీరు కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. సో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాము కైమాని కూడా రెడీ చేసాము. అలాగే ఇప్పుడు ఆనియన్స్ వేసేసాము. చూడండి, చిల్లీ, ఆనియన్, కరివేపాకు అన్నీ అందులో వేసేసి మంచిగా వేగనివ్వాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాక మనం తీసుకున్న కైమాని దానిలో వేసేసాము. సో దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చక్కగా. చూడండి, చక్కగా అయిపోతుంది. ఒకసారి దాన్ని మళ్ళీ తిప్పుకున్నాక దాంట్లో వాటర్ ఉన్నదంతా ఉడికి చక్కగా కైమా ఉడుకుతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది వ్యూవర్స్. ఇలా చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి. దాన్ని కొంచెం మగ్గనిచ్చామండి ప్లేట్ పెట్టి. సో ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాము, మళ్ళీ మిక్స్ చేస్తున్నాం. చూడండి, ఉడికిపోయింది కైమా. సో దీన్ని కొంచెం కైమా ఉడకటానికే టైం పడుతుంది కదండి మటన్ అనేది. సో దాని కొరకు నేను దీనిలో పసుపు వేసేస్తున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసాను. చక్కగా 3 వేసాక మనం దాన్ని మిక్స్ చేసేసుకుంటామండి. చాలా హెల్తీగా ఉంటుంది వ్యూవర్స్. మీరు కూడా ట్రై చేయండి మటన్ కైమా. చూడండి, చక్కగా వేగిపోతుంది. సో నేను ధనియాల పొడి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ధనియాల పొడి వేస్తున్నాను. కారం లాస్ట్లో వేసుకుంటామండి. చూడండి, కారం కూడా వేసాను. సో ఒకసారి మిక్స్ చేసేసుకుని మీరు కూడా ట్రై చేయండి వ్యూవర్స్. చాలా హెల్తీ రెసిపీ అండ్ ఇందులో రసం పెట్టుకుని కైమా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో మనం కైమా ఉడకటానికి కొంచెం వాటర్ వేస్తున్నానండి. లైట్గానే వేస్తున్నాను. మటన్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఉడకటానికి వేస్తున్నాను. అలాగే మనం మటన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, దానికోసం లైట్గా. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం చేసే ఛానల్లో ప్రతి రెసిపీ హెల్దీ రెసిపీ అండి. చాలా ప్రోటీన్ ఉంటుంది మనకు మటన్లో, చాలా హెల్దీ. సో ప్రోటీన్ ఎక్కువ ఉండేది మటన్ అండి. మనం మటన్ తింటే మంచిది. అలానే ఎక్కువ హార్ట్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఏమీ తినకూడదు. సో నార్మల్ వాళ్ళు మటన్ వీక్లీ వన్స్ తీసుకుంటే మంచిది. సో దానికి గార్నిష్కి కొత్తిమీర కూడా వేసేసాను. సో ఉడికిపోయింది. చూడండి, చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చాలా హెల్తీ రెసిపీ అండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్ట్ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఫుడ్ ఈజీ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.